క్రికెట్ కోచింగ్ లో మెళకువలను పాటించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ పేర్కొన్నారు. అంబాజీపేట జిల్లా పరిషత్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ నెట్స్ ను తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ క్రీడాకారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుని మంచి సాధన చేయాలని, వీరికి కోచ్లు శిక్షణ అందిస్తారని అన్నారు. గ్రామీణ స్థాయిలో క్రికెట్లో రాణించి జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. అంబాజీపేట క్రీడా ప్రాంగణంలో క్రికెట్ సాధన చేసిన క్రీడాకారులు నిమ్మకాయల శ్రీనివాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అనంతరం క్రికెట్ నెట్స్ ను తలాటం హరీష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్ వెంకటేష్, ఉపాధ్యక్షులు సర్పరాజు నవాజ్, కోశాధికారి అప్పారావు, కోచ్లు ఎం నగేష్, మట్టా సత్యబాబు, స్కూల్ చైర్మన్ బండారు అమ్మాజీ, పీడి ఆదిలక్ష్మి, వీరవల్లి శ్రీనివాస్, కొర్లపాటి వెంకటేశ్వరరావు, వీర సతీష్, సుధాభద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్లేయింగ్ కూడా ఆడుతున్నప్పుడు కొంచెం సన్ ఎక్కువగా ఎప్పుడు డే అంతా అక్కడే ఉంటుంది. కానీ యాక్చువల్గా గ్రౌండ్ కూడా ఇది మంచిదనేసి హెచ్ఎం గారితో వెంటనే ఎంఓ తీసుకుని మనం స్టార్ట్ చేసి 2 months అవుతుంది స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే అంబాజీపేట సబ్ సెంటర్లో చాలా మంచి ప్లేయర్స్ ఆడారు. ఇక్కడ ఏఎస్కే వర్మ కానీ, బండారు కానీ వీళ్ళందరూ చాలా మంచి ప్లేయర్స్, ఇంకా చాలా మంది క్రీడాకారులు స్టేట్ అయ్యి అందరూ ఆడారు. వీళ్ళు సరైన ఫెసిలిటీ లేదంటే మన వెంటనే మన ఆంధ్ర సెక్రటరీ సంగదేశబాబు గారు చెప్పడం జరిగింది. మన ఈస్ట్ గోదావరి క్రీడా అసోసియేషన్ కూడా వెంటనే మన సభ్యులందరూ వెంటనే దీన్ని ఈ నెట్స్ని వెంటనే త్వరగా పూర్తి చేసి వాళ్ళకి కాన్సెన్ట్రేషన్లో మంచి క్రికెట్ నెట్స్ మనం చేయాలంటే ఒక 2 యాస్ఫైటర్స్, ఒక ప్యూర్గా టర్ఫ్ వికెట్ ఇక్కడ చుట్టుపక్కల కూడా లేదు. టర్ఫ్ వికెట్ కూడా మెయిన్ ఉంటాయి ప్లేయర్స్కి అందరికీ. బ్యాటింగ్ పరంగా కూడా ఇక్కడ ప్లేయర్స్ అందరూ డెవలప్ అవునాకే రంజీ ట్రోఫీ స్టేట్ మ్యాచ్లకైనా అన్ని వికెట్లు టర్ఫ్ మీద మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇక్కడ టర్ఫ్ అనేది లేకపోవడం వల్ల ఇబ్బందిగా కూడా ఇక్కడ కోచెస్ మన నగేష్ గారు, వెంకటేష్ గారు, సత్యబాబు గారు చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ మళ్ళీ టర్ఫ్ వికెట్ కూడా రెడీ చేయాలి. దీని మెయింటెనెన్స్గా కూడా ఒక బాయ్ని కూడా ఇక్కడ పెట్టి ఆ మెయింటెనెన్స్ కూడా చేస్తాం నెక్స్ట్. ఎందుకంటే ఇంతవరకు చేయాలంటే ఒక బాయ్ కూడా ఉండాలి, వీళ్ళిద్దరితో అవ్వదు. అందుకని ఒక సబ్ సెంటర్కి ఒక బాయ్ని ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ గ్రౌండ్ పరంగా కూడా మేము లాస్ట్ వచ్చినప్పుడు చూసాం, గ్రౌండ్ కూడా ఇక్కడ వాటర్ వస్తుంటే అక్కడ స్టాకిన్ అయిపోతుందండి. ఆ గ్రౌండ్ కూడా పూర్తిగా డెవలప్ చేసి మళ్ళీ కోనసీమలో మంచి క్రికెట్ మన జిల్లాలో మంచి స్టేడియం కింద ఇది అంబాజీపేట హై స్కూల్ని ఈ గ్రౌండ్ మనం డెవలప్ చేయాలని ఈస్ట్ గోదావరి క్రికెట్ అనుకుంటున్నాం. ఇంకా ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఏ ఆర్థికంగా కూడా ప్లేయర్స్ వెనకబడిన ఉన్న పిల్లలకైనా మేము క్రికెట్ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి కిట్ కానీ, డ్రెస్ కానీ, షూస్ కానీ మా అసోసియేషన్ వరకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వీళ్ళందరికీ ఎప్పుడు కోనసీమ క్రికెట్కి ఎప్పుడు ఫుల్గా ఎంకరేజ్ చేయడానికి మేము ఉన్నాం. త్వరలో కూడా ఇంక వీళ్ళు ఎవరికైనా మంచి క్రికెట్కి మంచి సమ్మర్ క్యాంప్ కూడా ఈసారి ఈ కోచెస్ ద్వారా మంచి సమ్మర్ క్యాంప్ ఈసారి అంబాజీపేటలో మంచి క్రికెట్ నెట్స్ ఈసారి సమ్మర్ క్యాంప్ ఎక్కువగా వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్తో కూడా పెట్టేలా ప్లాన్ చేసుకుని మన సెక్రటరీ వెంకటేష్ గారు వీళ్ళందరితో చర్చించి కూడా మంచి సమ్మర్ క్యాంప్ పెడతాం.